హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్స్. టుడే స్పెషల్ గ్రీన్ చికెన్ రెసిపీ. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర కట్ చేసి ముక్కలు ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా లవంగాలు ఒక 2, చెక్క ఒక 6-7 మిరియాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసుకొని ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్. ఇందులోనే కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ బాగా ఉడుకుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే కింద అడుగున మాడుతుంది.
మినిట్స్ తర్వాత ఇలా మసాలా ముక్కలకి బాగా పట్టేసింది. చికెన్ బాగా ఉడికిపోయింది, చూస్తుంటే తెలుస్తుంది. చివరిగా కొద్దిగా పుదీనా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా చికెన్ రెడీ అవుతుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.